Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in commerce. The subject I am dealing is auditing. The subject auditing is for 3rd BCom vocational students and 3rd BCom general students. Okay students, in today's class we are going to discuss about audit program. స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆడిట్ ప్రోగ్రామ్. ఆడిట్ ప్రోగ్రామ్ అంటే తెలుగులో ఆడిట్ కార్యక్రమము. ఆడిట్ కార్యక్రమము. ఓకే, ఆడిట్ ప్రోగ్రామ్కి సంబంధించిన డెఫినేషన్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఆడిట్ ప్రోగ్రామ్ మే బి డిఫైన్డ్ యాజ్ ద ఆడిటర్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ indicating the work to be accomplished, the audit tests and procedures to be followed. సో ఆడిట్ ప్రోగ్రామ్కి సంబంధించిన డెఫినేషన్ ఏంటంటే, ఆడిట్ ప్రోగ్రామ్ అనేది బేసికల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఆడిటర్ అండ్ హిజ్ స్టాఫ్. ఆడిటర్ మరియు ఆడిటర్ యొక్క స్టాఫ్ కలిపి ఏ విధమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని వాళ్ళు కలిగి ఉన్నారో దాన్నే ఆడిట్ ప్రోగ్రామ్ అంటారు. అంటే అకౌంటింగ్ బుక్స్ని ఆడిట్ చేసే ముందు ఆడిటర్ అతని స్టాఫ్ కలిసి ఏ విధమైన పద్ధతిలో ఆడిట్ చేయాలి, ఏ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, ఏ మెథడ్ని ఫాలో అవ్వాలి, ఎక్కడెక్కడ అవసరమైన టెస్ట్లు, చెకింగ్, వెరిఫికేషన్లు చేయాలి, ఇలాంటి విషయాలన్నింటినీ జాగ్రత్తగా ఆలోచించుకొని ఆడిటర్ మరియు ఆడిటర్ యొక్క స్టాఫ్ ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకుంటారు, ఒక ప్రోగ్రామ్ని తయారు చేసుకుంటారు. దాన్నే ఆడిట్ ప్రోగ్రామ్ అని అంటారు. సో బేసికల్లీ ఆడిట్ ప్రోగ్రామ్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆడిటర్ అండ్ హిస్ స్టాఫ్. ఆడిటర్ మరియు ఆడిటర్ యొక్క స్టాఫ్ ఏ విధమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ వారికి ఉందో దానినే ఆడిట్ ప్రోగ్రామ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్ అంటే ఆడిట్ కార్యక్రమం యొక్క లక్ష్యాలు. ఆడిట్ కార్యక్రమం యొక్క లక్ష్యాలు అంటే ఆడిట్ కార్యక్రమం అనేది ఏ ఆబ్జెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం జరుగుతుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆడిట్ ప్రోగ్రామ్ హెల్ప్స్ టు చెక్ సిస్టమేటికల్లీ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ విచ్ హెల్ప్స్ టు కండక్ట్ ఫెయిర్ ఆడిట్. ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు హెల్ప్ అవుతుందంటే, సిస్టమేటికల్ చెకింగ్ కోసం. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అకౌంటింగ్ బుక్స్ని సిస్టమేటిక్గా చెక్ చేయడానికి ఆడిట్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే అకౌంటింగ్ బుక్స్ని సిస్టమేటిక్గా చెక్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు ఆ ఆడిట్ ఫెయిర్ ఆడిట్గా ఉంటుంది. సో ఆడిట్ ఫెయిర్ ఆడిట్గా ఉండడం కోసం ఆడిటర్ అతని స్టాఫ్ ప్రిపేర్ చేసుకునేదే ఆడిట్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. సెకండ్ పాయింట్, ఆడిట్ ప్రోగ్రామ్ స్పెసిఫైస్ ద టైమ్ పీరియడ్ క్లియర్లీ విచ్ హెల్ప్స్ టు కంప్లీట్ ద ఆడిట్ వర్క్ ఆఫ్ ఆడిట్ ఇన్ లెస్ టైమ్. సో ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఆడిట్ ప్రోగ్రామ్ స్పెసిఫైస్ ద టైమ్ పీరియడ్ క్లియర్లీ అంటే ఆడిట్ ప్రోగ్రామ్ వల్ల తెలియవచ్చే విషయం ఏంటంటే, ఎంత టైం పీరియడ్లో ఆడిట్ అనేది కంప్లీట్ అవుతుంది చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో ఆడిట్ అనేది కంప్లీట్ అవుతుందో చాలా క్లియర్గా తెలియడం వల్ల ఆడిటర్ తన టైంని ఫర్దర్గా ఏ విధంగా యూజ్ చేయాలో ఆడిటర్ తెలుసుకోగలడు. అంత మాత్రమే కాదు, బిజినెస్ ఆర్గనైజేషన్కి పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంకి, పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైంకి ఆడిట్ వర్క్ కంప్లీట్ చేస్తున్నామని కూడా ఆడిటర్ అతని స్టాఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఓనర్ లేదా మేనేజ్మెంట్కి చెప్పడానికి వీలుంటుంది. సో ఆడిట్ ప్రోగ్రామ్ వల్ల ఆడిట్ వర్క్ ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో కంప్లీట్ అయిపోతుందో చాలా క్లియర్గా తెలుస్తుంది.
Third point, assistant should sign after the completion of work which specifies the responsibility and accountability of staff. It also helps to prove the completion of task. ఇప్పుడు ఆడిట్ చేస్తున్నప్పుడు ఆడిటర్ మరియు ఆడిటర్ యొక్క స్టాఫ్ అందరూ కలిపి ఆడిట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన వర్క్ అసైన్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రకమైన వర్క్ని అసైన్ చేసిన తర్వాత ఏ పర్సన్కి అయితే అసైన్ చేయబడిన వర్క్ కంప్లీట్ అయిపోతుందో ఆ పర్సన్ ఆ వర్క్కి సంబంధించి సైన్ చేయవలసి ఉంటుంది. సో ఒక వర్క్కి సంబంధించి ఒక స్టాఫ్ లేదా ఒక అసిస్టెంట్ సైన్ చేసిన తర్వాత ఆ వర్క్కి సంబంధించి ఆ స్టాఫ్ లేదా అసిస్టెంట్ మాత్రమే రెస్పాన్సిబుల్ పర్సన్ అవుతాడు. సో ఆడిట్ ప్రోగ్రామ్ వల్ల ఏ వర్క్ ఎవరికి అసైన్ చేయబడింది, ఏ వర్క్ని ఎవరు కంప్లీట్ చేశారు, ఏ స్టాఫ్ కంప్లీట్ చేశారు, అలా కంప్లీట్ చేసిన దాన్ని బట్టి దానికి సంబంధించి ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదా అకౌంటబిలిటీ అవుతారు అనే విషయాన్ని చాలా క్లియర్గా అసెస్ చేయడానికి ఆడిట్ ప్రోగ్రామ్ వల్ల వీలు పడుతుంది. ఫోర్త్ పాయింట్, రివ్యూ ఆఫ్ ప్రపోజ్డ్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ప్రిపేరింగ్ ప్రాపర్ ప్లాన్. సో ఈ విధంగా ఆడిట్ ప్రోగ్రాం వల్ల తెలియవచ్చే విషయం ఏంటంటే ఆడిట్ యొక్క స్కోప్ ఎంత ఉంటుందో మనం ప్రపోజ్ చేయడానికి వీలుంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఆడిట్ అనేది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కంప్లీట్ అవుతుంది, కొన్నిసార్లు చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. ఈ విధంగా ఆడిట్ అనేది ఎంత పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటుంది, ఆడిట్ యొక్క స్కోప్ ఎంతవరకు ఉంటుంది అనే విషయానికి సంబంధించిన ప్రాపర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఆడిట్ ప్రోగ్రామ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇక ఫిఫ్త్ పాయింట్, ఆడిట్ ప్రోగ్రామ్ షోస్ ద వే టు ద న్యూ స్టాఫ్ టు పెర్ఫార్మ్ వర్క్ ఆఫ్ ఆడిట్. అంటే ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఎవరైనా స్టాఫ్ న్యూగా కానీ జాయిన్ అయితే అటువంటి వాళ్ళకి వర్క్ నేర్చుకోవడానికి, వర్క్ ఏ విధంగా చేయాలో తెలుసుకోవడానికి ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఆడిట్ స్టాఫ్లో ఎవరైనా స్టాఫ్ న్యూగా అపాయింట్ అయితే అటువంటి వాళ్ళకి ఆడిట్ వర్క్ ఏ విధంగా చేయాలి అనేది ఈ ఆడిట్ ప్రోగ్రాం వల్ల చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఆడిట్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లియర్గా డీటెయిల్గా వాళ్ళు ముందుగానే రాసి పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏ వర్క్ చేయాలి, ఆ వర్క్ని ఏ విధంగా చేయాలి అనేది కూడా చాలా క్లియర్గా స్పష్టంగా ఆడిట్ ప్రోగ్రాంలో రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా స్టాఫ్ న్యూగా అపాయింట్ చేయబడితే ఆడిట్ స్టాఫ్లో అటువంటి పర్సన్కి, అటువంటి న్యూ స్టాఫ్కి ఆడిట్ వర్క్ ఏ విధంగా చేయాలి అనేది ఈ ఆడిట్ ప్రోగ్రాం వల్ల చాలా ఈజీగా తెలుస్తుంది. సో ఈ విధమైన ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్తో ఆడిట్ ప్రోగ్రాం అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు డిస్కస్ చేసుకునేది ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్ అంటే ఆడిట్ కార్యక్రమం యొక్క ప్రయోజనాలు. ఆడిట్ కార్యక్రమం యొక్క ప్రయోజనాలు, దీనిలో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సూపర్విజన్ ఆఫ్ వర్క్. సూపర్విజన్ ఆఫ్ వర్క్ అంటే పని పర్యవేక్షణ. పని పర్యవేక్షణ ఆడిట్ ప్రోగ్రాం వల్ల చేకూరే అడ్వాంటేజెస్లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? సూపర్విజన్ ఆఫ్ వర్క్ అంటే పని పర్యవేక్షణ. దీని అర్థం ఏంటంటే ఆడిట్ ప్రోగ్రాం వల్ల ఆడిటరు ప్లస్ ఆడిటర్ యొక్క స్టాఫ్ ఎవరెవరు ఏ ఏ విధాలైన వర్క్ చేయాలో ముందుగానే అసైన్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఆడిటర్ తన స్టాఫ్కి ఆల్రెడీ వర్క్ని అసైన్ చేస్తాడు. ఆ విధంగా ఒక్కో స్టాఫ్ మెంబర్కి ఒక్కో రకమైన వర్క్ అసైన్ చేసిన తర్వాత ఆయా స్టాఫ్ మెంబర్స్ వారికి అసైన్ చేయబడిన వర్క్ని ప్రాపర్గా చేస్తున్నారో లేదో ఆడిటర్ ఏం చేస్తూ ఉంటాడంటే వర్క్ సూపర్విజన్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా వర్క్ సూపర్విజన్ అనేది ఆడిటర్కి దేని ద్వారా సాధ్యపడుతుంది అంటే ఆడిట్ ప్రోగ్రాం వల్ల. ఆడిట్ ప్రోగ్రాంలో ఏ పర్సన్కి ఏ వర్క్ చేయాలి, ఏ పర్సన్కి ఏ వర్క్ ఇవ్వబడింది, ఆ పర్సన్ ఆ వర్క్ని ఎంత టైంలోగా కంప్లీట్ చేయాలి అనే విషయాలన్నీ కూడా ఆడిట్ ప్రోగ్రాంలో చాలా క్లియర్గా రాసుకోవడం వల్ల ఆడిటరు చాలా ఈజీగా ఒక్కొక్క స్టాఫ్ మెంబర్కి ఒక్కొక్క
డ్యూటీని అసైన్ చేసేసిన తర్వాత ఒక్కో స్టాఫ్ మెంబర్కి ఒక్కో విధమైన వర్క్ అసైన్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళకి అసైన్ చేయబడిన వర్క్ని ప్రాపర్గా చేస్తున్నారో లేదో ఆడిటర్ ఏం చేస్తూ ఉంటాడంటే సూపర్విజన్ చేస్తుంటాడు. ఈ విధంగా ఆడిటర్ సూపర్విజన్ చేయడానికి ఏది అతనికి హెల్ప్ అవుతుంది, ఏది అతనికి యూజ్ అవుతుందంటే ఆడిట్ ప్రోగ్రామ్. ఈ విధంగా ఆడిటర్ తన సిబ్బందికి ఆడిట్ పనిని ఎవరు ఏ పని చేయాలో అని నిర్ణయించి వారికి ఆ పనిని అప్పగించిన తర్వాత వారు ఆ పనిని సక్రమంగా చేస్తున్నారో లేదో ఆడిటర్ వారిని పర్యవేక్షిస్తాడు. ఈ విధంగా ఏ వ్యక్తికి ఏ విధమైన పని అప్పగించబడింది, అతను ఆ పనిని జాగ్రత్తగా చేస్తున్నాడా లేదా అని ఆడిటరు చాలా సులువుగా పర్యవేక్షణ చేయగలడు. దానికి గల కారణం ఏంటంటే ఏ వ్యక్తికి ఏ విధమైన పని అప్పగించబడింది అనేది ముందుగానే ఆడిటర్ తన ఆడిట్ కార్యక్రమంలో చాలా వివరంగా రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఆడిట్ కార్యక్రమాన్ని ఆడిటర్ ఆధారం చేసుకుని సిబ్బంది యొక్క పనిని పర్యవేక్షిస్తూ ఉంటాడు. దీన్నే సూపర్విజన్ ఆఫ్ వర్క్ అంటారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్, పని విభజన అని అంటారు. పని విభజన అని అంటారు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అంటే ఆడిటరు ఆడిట్ వర్క్ మొత్తాన్ని తనే చేసుకోకుండా, తన మీదే వేసేసుకోకుండా ఆడిట్ వర్క్ ఎంతైతే ఉందో ఆ వర్క్ని ఆడిటర్ తన స్టాఫ్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఈ విధంగా ఆడిటర్ ఆడిట్ వర్క్ని తన స్టాఫ్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల వర్క్ అనేది ఈజీగా పెర్ఫామ్ చేయడానికి, వర్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి వీలుంటుంది. దీనినే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అంటారు, పని విభజన. సో పనిని ఆడిటర్ విభజిస్తాడు. పనిని ఆడిటర్ విభజించడం అంటే ఆడిటరు తనతో ఎవరైతే ఆడిట్ సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది మధ్య పనిని విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించడం వల్ల ఆడిటరు తన ఆడిట్ పనిని చాలా సమర్థవంతంగా నిర్వహించగలడు. అంత మాత్రమే కాదు, అనుకున్న పనిని అంటే ఆడిట్ పనిని సకాలంలో కూడా పూర్తి చేయగలడు. దీన్నే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అని అంటారు. నెక్స్ట్ పాయింట్, యూనిఫామిటీ ఆఫ్ వర్క్. యూనిఫామిటీ ఆఫ్ వర్క్, పని ఏకరూపత అని అంటారు. పని ఏకరూపత అని అంటారు. దీని అర్థం ఏంటంటే ఆడిట్ వర్క్ చేస్తున్న ఆడిట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసే వర్క్ యూనిఫామ్గానే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిఫరెంట్గా వర్క్ చేయడానికి అవకాశం ఉండదు. దానికి గల కారణం ఏంటంటే ఆడిట్ స్టాఫ్ ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్ని వాళ్ళకు అసైన్ చేసింది ఒకే ఆడిటర్, ప్లస్ స్టాఫ్ అందరికీ అసైన్ చేయబడిన వర్క్ ఒకే విధమైన సిస్టమ్ ప్రకారం, ఒకే విధమైన మెథడ్ ప్రకారం, ఒకే విధమైన ప్రొసీజర్ ప్రకారం ఆ వర్క్ అనేది డిజైన్ చేయబడింది. కాబట్టి ఏ వర్క్ని ఏ స్టాఫ్ మెంబర్ చేసినప్పటికీ కూడా అందరూ చేసే వర్క్ యూనిఫామ్గా ఉంటుంది, అంటే ఒకే రూపాన్ని కలిగి ఉంటుంది. దీన్నే యూనిఫామిటీ ఆఫ్ వర్క్ అంటారు, పని ఏకరూపత. అంటే ఆడిటర్ తన సిబ్బందికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సిబ్బంది ఎవరు చేసినప్పటికీ కూడా అందరూ చేసే పని ఒకే రీతిగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ఆడిటర్ ఆడిట్ పనిని ఒకే పద్ధతి ప్రకారము, ఒకే విధానం ప్రకారము విభజించి ఒక్కొక్క సిబ్బందికి ఒక్కొక్క విధమైన పనిని బాధ్యతను అప్పగిస్తాడు. ఈ విధంగా ఆడిట్ పనంతా కూడా ఒకే రీతిగా ఉంటుంది. ఆ పనిని ఏ సిబ్బంది చేసినప్పటికీ కూడా అందరూ చేసే పని ఒకే రీతిగా ఉంటుంది. దానికి గల కారణం ఆ ఆడిట్ పనిని మొత్తాన్ని పూర్తిగా రకరకాలుగా కొన్ని భాగాలుగా విభజించింది ఒకే ఆడిటర్. దానితో పాటు ఆ పనిని విభజించినప్పుడు ఒకే రకమైన పద్ధతిని, ఒకే రకమైన విధానాన్ని అవలంబించడం జరిగింది. దానివల్లే ఆడిట్ పని ఏకరూపతను కలిగి ఉంటుంది. నెక్స్ట్, బేసిక్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ట్రైనింగ్. బేసిక్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ట్రైనింగ్ శిక్షణకు ఉపయోగపడును. అంటే ఇంతకుముందు ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఆడిట్ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్లో ఈ పాయింట్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఎవరైనా ఒక పర్సన్ క్రొత్తగా ఆడిట్ స్టాఫ్లోకి అపాయింట్ అయినప్పుడు అటువంటి కొత్త పర్సన్కి ఆడిట్ వర్క్ ఏ విధంగా చేయాలి అనేది
ఈ ఆడిట్ ప్రోగ్రాం వల్ల చాలా ఈజీగా సాధ్యపడుతుంది. సో ఆడిట్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క పర్సన్ ఏ విధమైన డ్యూటీ చేయాలి, ఏ విధమైన వర్క్ చేయాలి, దానిని ఏ విధంగా చేయాలి అనేది కూడా చాలా క్లియర్గా వివరంగా ఆడిట్ ప్రోగ్రాంలో రాసి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒక పర్సన్ కొత్తగా ఆడిట్ స్టాఫ్లోకి అపాయింట్ అయితే అతను ఆ ఆడిట్ వర్క్ని ఏ విధంగా చేయాలో అతనికి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. అందుకే బేసిక్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ట్రైనింగ్ శిక్షణకు ఉపయోగపడును. అంటే ఎవరైనా ఒక వ్యక్తి క్రొత్తగా ఆడిట్ సిబ్బందిలోకి చేరినప్పుడు ఆ వ్యక్తికి ఆడిట్ పని క్రొత్తగా ఉంటుంది. అటువంటి క్రొత్తగా ఉన్న ఆడిట్ పనిని ఏ విధంగా చేయాలి అనేది అతనికి ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఆడిట్ కార్యక్రమాన్ని కానీ జాగ్రత్తగా అనుసరించినట్లయితే ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా ట్రైనింగ్ ఇచ్చినట్లే అవుతుంది. నెక్స్ట్ 5th పాయింట్, లీగల్ ఎవిడెన్స్. లీగల్ ఎవిడెన్స్ న్యాయపరమైన సాక్ష్యం. న్యాయపరమైన సాక్ష్యం. లీగల్ ఎవిడెన్స్ అంటే అర్థం ఏంటంటే ఆడిటరు వర్క్ని తన స్టాఫ్కి ఎవరెవరు ఏ వర్క్ చేయాలి అనేది అసైన్ చేసేసిన తర్వాత ఏదైనా వర్క్ కంప్లీట్ అయినప్పుడు ఆ కంప్లీట్ అయిన వర్క్కి సంబంధించి ఎవరైతే ఆ వర్క్ కంప్లీట్ చేశారో అది ఆ వ్యక్తి ద్వారా చేయబడిందా లేదా అనే విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, ఆడిట్ పనిని ఏదో సాధారణంగా మామూలుగా మాట్లాడుకున్న మాటల ప్రకారం ఆడిట్ వర్క్ కంప్లీట్ చేశారు అన్నట్లు కాకుండా ఆడిట్ వర్క్ని ఏ సిస్టమ్ ప్రకారం, ఏ మెథడ్ ప్రకారం, ఏ ప్రొసీజర్ ప్రకారం ఆడిట్ వర్క్ చేశారు అని అడిగినప్పుడు ఒక రిటర్న్ డాక్యుమెంట్గా, రిటర్న్ ఎవిడెన్స్గా డాక్యుమెంట్ రూపంలో ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది కనిపిస్తుంది. అందుకే దీన్ని లీగల్ ఎవిడెన్స్ అంటారు. అంటే ఆడిటర్ ఆడిట్ వర్క్ని మామూలుగా మాటల్లో అనుకుని ఆ మాటల ప్రకారం చేయడం కాకుండా ఆడిట్ పనిని ఏ విధంగా చేయాలనుకుంటున్నాడో దాన్ని అతను ఒక ఫైల్ రూపంలో, డాక్యుమెంట్ రూపంలో సిద్ధం చేసి దాని ప్రకారమే, ఆ మెథడ్ ప్రకారమే, ప్రొసీజర్ ప్రకారమే ఆడిట్ వర్క్ని తన స్టాఫ్కి అసైన్ చేసి వాళ్ళతో వర్క్ చేయిస్తాడు. కాబట్టి ఆడిట్ వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఆడిట్ ప్రోగ్రామ్ ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఈ ఆడిట్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే లీగల్ ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఫిక్సేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఫిక్సేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దీని తెలుగులో బాధ్యతా సృష్టి అని అంటారు. ఆడిట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత పర్టికులర్ వర్క్ ఎవరి ద్వారా కంప్లీట్ చేయబడింది అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు దాన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ పర్సన్ని రెస్పాన్సిబుల్ చేయడానికి లేదా అకౌంటబుల్ చేయడానికి కూడా వీలుంటుంది. ఆడిట్ పని పూర్తయిపోయిన తర్వాత ఒక నిర్ణీతమైన పని ఏ వ్యక్తి ద్వారా చేయబడింది అని ప్రశ్నించుకున్నప్పుడు అది చాలా సులువుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆడిట్ కార్యక్రమంలో ఆడిటర్ ఆడిట్ పనిని తన సిబ్బంది మధ్య విభజించి ఎవరెవరికి ఏ పని అప్పగించడం జరిగిందో కూడా చాలా వివరంగా రాసుకుంటాడు. కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న తలెత్తితే పలానా పని ఎవరి ద్వారా పూర్తి చేయబడింది అనే దానికి ఆడిట్ కార్యక్రమంలో చాలా సులువుగా సమాధానం దొరుకుతుంది. దాన్ని ఆధారం చేసుకుని ఆ వ్యక్తిని మనం రెస్పాన్సిబుల్ చేయడానికి వీలుంటుంది. సెవరల్ ఆడిట్స్ మే బీ కంట్రోల్డ్. 7th పాయింట్, సెవరల్ ఆడిట్స్ మే బీ కంట్రోల్డ్. ఏకకాలంలో అనేక ఆడిట్లు నియంత్రించవచ్చు. అంటే ఆడిటర్ సేమ్ టైంలో చాలా రకాల ఆడిట్ చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన ఆడిట్ తీసుకుంటే దాన్ని కొంతమంది స్టాఫ్కి అసైన్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఆడిటర్ మరొక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆడిట్ వర్క్ కూడా తీసుకుని దాన్ని వేరే స్టాఫ్కి అసైన్ చేసి ఒకే కాలంలో సేమ్ టైంలో సెవరల్ ఆడిట్స్ని ఆడిటర్ పెర్ఫామ్ చేయగలడు. అది అతనికి ఏ విధంగా కుదురుతుందంటే ఆడిట్ ప్రోగ్రాం వల్ల, ఆడిట్ కార్యక్రమం వల్ల ఆడిటర్ ఏకకాలంలో వివిధ సంస్థల యొక్క ఆడిట్లను చేయడానికి వీలు పడుతుంది. 8th పాయింట్, ఈజీ ట్రాన్స్ఫర్. సులువుగా బదిలీ చేయొచ్చు. ఈజీ ట్రాన్స్ఫర్ అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఒక స్టాఫ్ మెంబర్కి ఏ వర్క్ అయితే అసైన్ చేశారో ఆ వర్క్ అతను కొంత పూర్తి చేసిన తర్వాత అతను ఏదైనా కారణం చేత ఆగిపోయినప్పుడు, అంటే ఏదైనా కారణం చేత అతను అక్కడికి డ్రాప్ అయిపోయినప్పుడు ఆ వర్క్ని చాలా ఈజీగా మరొక స్టాఫ్ మెంబర్కి ట్రాన్స్ఫర్ చేసేయడానికి వీలు పడుతుంది. ఆ వ్యక్తి కూడా
కొత్తగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఆ పనిని చాలా నేచురల్గానే జనరల్గానే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దానికి గల కారణం ఏంటంటే ఆడిట్ ప్రోగ్రామ్. ఆడిట్ ప్రోగ్రాంలో స్టాఫ్ మెంబర్స్కి అసైన్ చేయబడిన వర్క్ ఏమిటి, వాళ్ళు ఆ వర్క్ని ఏ విధంగా చెయ్యాలి అనేది చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒక స్టాఫ్ మెంబర్ ఒక వర్క్ని కొంత చేసి ఆపేసిన తర్వాత ఆ వర్క్ని మరొక స్టాఫ్ మెంబర్కి మనం ట్రాన్స్ఫర్ చేసి అతని ద్వారా ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి వీలు పడుతుంది. అది దేని ద్వారా సాధ్యపడుతుందంటే ఆడిట్ ప్రోగ్రామ్ వల్ల. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. ఇప్పుడు డిస్కస్ చేసుకునేవి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్. ఆడిట్ కార్యక్రమం యొక్క లోపాలు లేదా పరిమితులు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాట్ కాంప్రహెన్సివ్. ఇది తెలుగులో ఏ విధంగా ఉంటుందంటే అర్థం సమగ్రమైనది కాదు, నిర్మాణాత్మకమైనది కాదు, లోపభూయిష్టమైనది అని అర్థం వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఆడిట్ ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేసి దాని ప్రకారం వర్క్ని కంప్లీట్ చేస్తాడు. ఆడిటరు ఎంత ప్రాపర్గా ఆడిట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసినప్పటికీ దానిలో కొన్ని మిస్టేక్స్, ఫాల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆడిట్ ప్రోగ్రామ్ అనేది నాట్ సో కాంప్రహెన్సివ్ అని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా ఆడిటర్ ఎంతో జాగ్రత్తగా ఆలోచించి ఆడిట్ కార్యక్రమాన్ని తయారు చేసినప్పటికీ కూడా దానిలో కొన్ని తప్పులు, లోపభూయిష్టమైన విషయాలు, అంశాలు ఉంటాయి. కాబట్టి ఆడిట్ కార్యక్రమం వల్ల కొన్నిసార్లు ఎర్రర్స్ అనేవి జరుగుతుంటాయి. కాబట్టి దిస్ ఈజ్ నాట్ సో కాంప్రహెన్సివ్ అని అంటారు. అందుకే నాట్ కాంప్రహెన్సివ్, అంత సమగ్రమైనది కాదు, అంత నిర్మాణాత్మకమైనది కాదు. ఆడిట్ కార్యక్రమంలో కూడా అప్పుడప్పుడు తప్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ రిజిడ్నెస్. అంటే దీని అర్థం ఏంటంటే మార్పునకు వీలు కాదు. అంటే ఆడిట్ ప్రోగ్రామ్ని వన్స్ ప్రిపేర్ చేసేసిన తర్వాత స్టాఫ్ వాళ్ళ వర్క్ని ఆడిట్ ప్రోగ్రామ్ ప్రకారమే చేయాలి తప్ప వేరే విధంగా చేయడానికి వీలుండదు. అంటే ఫ్లెక్సిబుల్గా వర్క్ని మార్చేసుకోవడానికి అప్పటికప్పుడు వీలుండదు. ఆల్రెడీ ముందుగా ఏ ఆడిట్ ప్రోగ్రామ్ అయితే ప్రిపేర్ చేశారో సేమ్ దాని ప్రకారమే ఆడిట్ స్టాఫ్ తమ వర్క్ని పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏ విధమైన ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. అందుకే దీనికి రిజిడ్నెస్ అని అంటారు, మార్పునకు వీలు కాదు. థర్డ్ పాయింట్ నో ఇనిషియేటివ్. చొరవ ఉండదు. దీని అర్థం ఏంటంటే ఆడిట్ స్టాఫ్ అలా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో వాళ్ళకి ఏదైనా మంచి థాట్ వచ్చి ఆ ప్రకారం వర్క్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఇనిషియేట్ తీసుకుని వర్క్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి వీలు పడదు. ఎందుకంటే ఎలాంటి మంచి థాట్స్ వచ్చినప్పటికీ, ఎలాంటి క్రియేటివిటీ థింకింగ్ ఉన్న స్టాఫ్ మెంబర్ అయినా సరే తమ ఆడిట్ వర్క్ని ఎలా చేయాలి అంటే ఆడిటర్ డిజైన్ చేసిన ఆడిట్ ప్రోగ్రామ్ ప్రకారమే చేయాలి తప్ప అప్పటికప్పుడు దాన్ని చేంజ్ చేసి మోడిఫికేషన్స్ చేసి క్రొత్తగా వచ్చిన ఇన్నోవేషన్ థింకింగ్ ప్రకారం ఆడిట్ వర్క్ని ముందుకు తీసుకెళ్ళడానికి కుదరదు. కాబట్టి స్టాఫ్ మెంబర్స్కి అంటే ఆడిట్ స్టాఫ్కి ఇనిషియేటివ్ తీసుకుని ఆడిట్ వర్క్లో ఏమైనా చేంజెస్ కానీ మోడిఫికేషన్స్ కానీ చేయడానికి పెద్దగా వీలు పడదు. ఫోర్త్ పాయింట్ టూ మెకానికల్, యాంత్రికంగా ఉంటుంది. ఆడిట్ స్టాఫ్ వాళ్ళ వర్క్ని ఒక మెకానికల్గా చేసుకుంటూ ముందుకెళ్తారు. ఎటువంటి చేంజెస్ కానీ ఎటువంటి మోడిఫికేషన్స్ కానీ లేకుండా సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ రిపీటెడ్గా వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. కాబట్టి వర్క్ మెకానికల్గా అనిపిస్తుంది. అంటే ఆడిట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి అప్పగించబడిన పనిని ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఆడిట్ కార్యక్రమంలో ముందుగా రాసుకున్న ప్రకారమే పనిని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు. కానీ ఎటువంటి మార్పులు చేర్పులు చేయడానికి వీలు పడదు. కాబట్టి ఆడిట్ సిబ్బందికి తాము చేస్తున్న పని యాంత్రికంగా అనిపిస్తుంది. ఫిఫ్త్ పాయింట్ నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ ఆడిట్స్. ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది బిగ్ ఆడిట్స్కి లేదా బిగ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కానీ చిన్న వ్యాపార సంస్థలకు, చిన్న ఆడిట్లకు ఈ ఆడిట్ ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ విధమైన డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఆడిటరు ఆడిట్ వర్క్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ వర్క్ని స్టాఫ్కి ఏ విధంగా అసైన్ చేయాలి, అనుకున్న టైంలో ఆడిట్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే వాటికి ఆడిటర్కి ఆడిట్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది.